హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వీరందరికీ అనగా డ్వాక్రా మహిళలందరికీ 50,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ 50,000 రూపాయలు మీరు ఎలా పొందాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మాలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మెప్మాల్ అంటే సో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఈ మెప్మాలు కూడా పనిచేస్తాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల అభివృద్ధికి స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే దీని కారణంగా మనకు లోక్ కళ్యాణ్ మేళను అయితే తీసుకొని వస్తున్నారు. సో ఏలూరు జిల్లాలో మనకు 24 ప్రత్యేక మేళలను అయితే నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారులను వివిధ పథకాలతో కలుపుతారు. సో ఈ మేళతో మనకు ఎంతో ఉపయోగం అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో మనకు 10,751 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి అర్హత ప్రకారం 8 పథకాలను అనుసంధానం చేస్తారు. వారికి గుర్తింపు ఆరోగ్య కార్డులు ఇస్తారు. ఏలూరు జిల్లాలో మనకు 2,127 మంది వీధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు చేయడం లేదు. వారికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. మనకు గతంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో రుణంగా తీసుకోవడానికి అర్హులైన వారిని గుర్తిస్తారు. ఈసారి రుణ పరిమితికి పెంచారు. 10,000 రూపాయల నుండి మీకు 50,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే 7% వడ్డీ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మనం గతంలో జిల్లాలో 6,748 మంది రుణాలు అర్హులుగా గుర్తించారు. 7% వడ్డీ అనేది రుణాలతో అయితే ఇస్తారు. 10,000 ఉన్న రుణం ఇప్పుడు 15,000 రూపాయలకు పెరిగింది. గతంలో 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే 25,000 కూడా ఇస్తారు అలాంటి వాళ్ళకి. అలాగే 20,000 తీసుకొని బాకీ తీర్చిన వారికి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకు గత ప్రభుత్వంలో జగనన్న తోడు అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే పెట్టారు కదా. సో అదే పథకాన్ని ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లోక్ కళ్యాణ్ మేళా అని తీసుకుని వచ్చారండి. అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఎవరైతే వీధుల్లో వ్యాపారాలు అంటే చాలామంది డ్వాక్రా మహిళలు కూడా బళ్ళల్లో మనకు ఏంటంటే ఈ ఫ్రూట్స్ కానివ్వచ్చు, సో మనకు వెజిటేబుల్స్ కానివ్వచ్చు పెట్టుకొని చాలామంది అమ్ముతూ ఉంటారు. వీరందరికీ సంబంధించి కూడా ఈ పథకం ద్వారా మనకు ఒక బెనిఫిట్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే తీసుకొని కట్టేసి ఉంటారు కదా వాళ్ళకి ఎక్స్టెండ్గా అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కట్టేసినారనుకోండి మీకు 25,000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ 20,000 కట్టినారనుకోండి మీకు 50,000 రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారు. సో మనకి ఏంటంటే 7% వడ్డీతో అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెబుతున్నారు. సో దీని కారణంగా అంటే మీకు ఇది కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆర్పీలను కానివ్వచ్చు, విఓఎల్ని కానివ్వచ్చు వాళ్ళకి కన్సల్ట్ అయితే కనుక దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క మీకు పొదుపు బుక్ ఉంటుంది. సో దీనికి ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఇదైతే ఈజీగా వస్తుందండి. సో మీకు ఈ మేళలు అంటే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క జిల్లాలో ఏంటంటే ఈ లోక్ కళ్యాణ్ మేళా అనేది ఈ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు అక్కడైతే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.